హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు ఒక కషాయం చూపించబోతున్నాను మీకు. అది ఏంటంటే మనకు కడుపులో కొంచెం హెవీగా ఉండి గ్యాస్ ప్రాబ్లం ఉండి కడుపు ఉబ్బరంగా ఉండి అన్ఈజీగా ఉంటుంది కదా, దాని గురించి పొద్దున్నే తీసుకోవాల్సిన కషాయం ఇది. ముఖం కడుక్కోగానే పరిగడుపున తీసుకోవాలి. కొంచెం నాకు నిన్న వినాయక చవితి పులిహోర అవన్నీ తినేసరికి కొంచెం డిస్టర్బ్గా ఉంది. కడుపు బాగా ఆయాసం, కొంచెం ఉబ్బి గ్యాస్ వచ్చినట్టు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను పెట్టుకున్నా తాగుదామని చెప్పి. ఏం లేదు, సింపుల్ ఇది. ఈ ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలండి. ఈ గ్లాస్ 100 ml ఇది. దీంట్లో 2 స్పూన్ల ధనియాలు, ఇంత చిటికెడు ఉప్పు. నాకు ఉప్పు లేకుండా తాగాలనిపించదు కాబట్టి నేను ఉప్పు వేసుకుంటున్నా. కొంతమంది ఉప్పు వేసుకోరు, మామూలుగా ఇట్లనే మసలించుకొని తాగుతారు. ధనియాలు, జీలకర్ర కలిపిన చూడండి. టీ స్పూన్తో 2 చెంచాల ధనియాలు, 1 చెంచాడు జీలకర్ర వేసి బాగా మసలించాలి నీళ్ళల్లో. ఈ గ్లాస్ చూపించిన కదా 100 ml గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఈ జీలకర్ర ధనియాలు వేసి మసలించుకోవాలి. మసిలిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో ఆఫ్ కావాలి. ఈ గ్లాస్ పోస్తాం కదా, ఆఫ్ వాటర్ కావాలి బాయిల్డ్ అయ్యి. మసిలిన తర్వాత అది మనము ఉప్పు వేసుకొని చెప్పి జల్లించుకోవాలి. ఇందులో పోసుకొని జల్లెడ పట్టుకొని తాగేసేయాలండి. ఇంతే, చాలా సింపుల్. మీకు ఏ డాక్టర్ల దగ్గరికి గ్యాస్ మందులు అవన్నీ నేను పెద్ద వేసుకోవాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా ఒక 2-3 days తాగిందనుకోండి, ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా మీకు ఇట్లనే కడుపు డిస్టర్బ్ అనిపించి గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టు కానీ హెవీగా అయినట్టు అనిపించినా కానీ మీరు ఇట్లనే కషాయం పెట్టుకొని తాగొచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఇంట్లోనే చేసుకునేవి ఇవన్నీ. మన ఇంట్లో వంటకు వాడుకునే వస్తువులే కదండి ఇవన్నీ. పెద్ద బయటకు పోయి తెచ్చుకోవాల్సిన అవసరము ఏం లేదు దీంట్లో. చూడండి, ఇది ఇంతే, ఒడియ పోసుకొని తాగేయడమే. ఇట్లా ఉంటుంది లైట్గా. ఓకే, ఆల్ ద బెస్ట్. అందరూ ఆరోగ్యం కాపాడుకోండి. ఇది తెలియని వాళ్ళు తెలుసుకొని అబ్బాయి ఏం కషాయాలు తాగుతాంలే ఇది అనుకోవద్దు. ఇది చాలా మంచిది హెల్త్కి. కాబట్టి నేను ఒక చిట్కా చెప్పిన మీకు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.